శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆవిడైనా ఇంకెవరన్నా వేరే డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారా? లేదు, ఆవిడ ఇన్వెస్టిగేట్ చేసింది కేసు మీద. అంటే శ్రీదేవి అంటే అభిమానం అంట ఆవిడ. ఓకే ఓకే, నువ్వు ఎందుకు చేసావని అడిగారు వాళ్ళు. అంటే శ్రీదేవి అంటే నాకు అభిమానం నటి ఆవిడ, అంచేత ఆవిడ కోసం నేను ఏమైనా చేస్తాను, నేను జైలుకు కూడా వెళ్తాను కావాలంటే. కానీ నేను చెప్పేది కరెక్ట్. 5 days ముందు ఆ విషయం పేరు కూడా చెప్పిందండి వేనమ్మని. పాము విషయం అంటది, ఏదో ఎవరికి తెలియదంట, అది బయటకు కూడా రాదని తెలియదంట. అంటే స్లోగా స్లోగా ఇదైపోద్దంట వెంటనే రాదు. లేకపోతే 53 సంవత్సరాల్లో శ్రీదేవి చనిపోవడం ఏంటి? పోనీ డైట్ చేసిందంటే యాక్టివ్గా ఉంటారు కదా. దిస్ ఇస్ ఆల్ ట్రాష్. ఖచ్చితంగా శ్రీదేవిని ఏదో చేస్తేనే అలాగయ్యింది, లేకపోతే ఆవిడ అవ్వదు. అంతకుముందు హుషారుగా బోనీ కపూర్ గారితో మాట్లాడి లోపలికి వెళ్ళిన ఆవిడ సడన్గా ఎలా పడిపోతుంది? సో ఇదంతా కుక్డ్ అప్ స్టోరీ. రావడం ఇదంతా కుక్డ్ అప్ స్టోరీ. అంతకుముందు జరిగిపోయింది, అది జరిగిపోయి అయిన తర్వాత అక్కడ చేసేసి క్రియేట్ చేశారని చెప్పేసి ఒక ఇది ఇన్వెస్టిగేషన్లో తేవాలి. అంటే ఈ శ్రీదేవి గారికి ఆవిడ సంపాదించడం ఆవిడకి ఒక శత్రువు, ఆవిడ అందం ఆవిడకి ఒక శత్రువు, ఆవిడకి పేరు ప్రఖ్యాతులు ఆవిడకి ఒక శత్రువు. ఏమంటే బిగినింగ్ నుంచి తీసుకుంటే ఈవిడ జీవితం అంతా కూడా ఇతరుల కోసమే పాటుపడింది. నంబర్ 1 ఫస్ట్ అంటే ఒక తల్లి కూడా కారణం అండి. తల్లి కూడా కారణం. తల్లి రెండో పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళ ఫ్యామిలీని పోషించాల్సి వచ్చింది. ఈవిడ వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని పోషించింది శ్రీదేవి. ఆవిడ నెలల మెయింటెనెన్స్ ఇచ్చింది ఈవిడ. ఇక్కడ బోనీ కపూర్ ఫ్యామిలీని పోషించింది ఈవిడే. ఏమంటే అర్జున్ కపూర్ వచ్చేంత వరకు అతని ఖర్చులే అతనికి ఉంటాయి. కానీ ఆడాళ్ళకి ఎలా ఉంటుందంటే నాకేమి ఇచ్చావు నువ్వు అని భర్తను అడుగుతారు కదండి. అప్పుడు ఈవిడ దగ్గర నుంచి డబ్బు తీసుకుని అక్కడ ఇచ్చేవాడు. ఆడపిల్ల కూడా ఉంది కదా, అబ్బాయి అమ్మాయి. అర్జున్ కపూర్ తన పాటికి తను వెళ్తూ ఉంటాడు. ఆవిడ గొడవ పెట్టుకునేదటండి బోనీ కపూర్ తోటి. నా కొడుకు ఏదో కొంత అంది వచ్చాడు కాబట్టి చేశాను, లేకపోతే నన్ను దిక్కులని చేసావు, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు నువ్వు చెప్పేసి నానా గొడవ చేసేదంట. అప్పుడే అడిగాడు ఆస్తి పంచమని, నా దీన్ని కూడా పియ్యి అని. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే తర్వాత ఏ ఆస్తులు అమ్మపోతే జాహ్నవి కపూర్ కూడా గొడవ పెట్టుకుందని విన్నాను నేను. శ్రీదేవి ఆస్తులు ఏ ఉండుంటే కొన్ని ఆవిడ పేరు మీద ఈయనకే వస్తాయి కదా, గొడవ పెట్టుకున్నారు అని చెప్పేసి కూడా విన్నది. ఏం చేద్దంటే ఇవన్నీ బయటకు రానివ్వలేదండి. టోటల్గా బయటకు వస్తే ఇప్పుడు ఒకవేళ ఆడపిల్లలు కూడా వాళ్ళని ఫైట్ చేయదలుకుంటే వాళ్ళకి తోడు ఎవరో లేరు. ఇప్పుడు శ్రీదేవికి హ్యాండిక్యాప్డ్ ఏమైందంటేనంటే ఆవిడకి ఎవరో లేకపోవటమే ఈయన నమ్మాల్సి వచ్చింది. అంచేత తన జీవితం అంతా 4వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసిందండి ఆవిడ శ్రీదేవి జీవితం అంతా ఇతరుల కోసం కష్టపడటానికే సరిపోయిందండి. తర్వాత దానికోసం సర్జరీలు, ఎర్లీగా వయసుకు రావడానికి మెడిసిన్స్, ఇది చాలా చేశారండి. అంచేతే తల్లి తన కోరికలన్నీ, తను అవ్వాలనుకున్న హీరోయిన్ కోరికలన్నీ శ్రీదేవి మీద తీర్చుకుని ఆవిడని బలవంతంగా ఫోర్స్డ్గా ఆవిడని ఈ ఫీల్డ్లోకి లాక్కొచ్చింది. నిజంగా ఆవిడ అందం వెనక ఎన్ని ఉన్నాయండి. కానీ ఆవిడ వదిలిపెట్టలేదండి. మీరు అన్నట్టు 3 పాయింట్లు అండి. ఒకటి, ఆవిడ అందం శాపమైంది ఆమెకి. శాపం, అవును. తర్వాత ఆస్తి శాపమైంది. ఏమండి అంటే ఎవరు పడితే వాళ్ళు ఆడుకున్నారండి. అదే ఆవిడ పాపం. ఏమండి అందమైన జీవితం అద్దాల సౌధం అంటారు, చిన్న రాయి విసిరిన పగిలిపోవును అంటారు చూసారు. ఒక పాట ఉంది మన దీంట్లోనే, విచిత్ర బంధం దేంట్లోనూ. ఏమండి అలాగే అద్దంలాగా అయిపోయింది ఆవిడ జీవితం. తలకు రాయి వేయటం, పగలగొట్టడం, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అతికించుకోవటం, మళ్ళీ రావటం. ఆడదాని జీవితం అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డన్నట్టుగా ఈవిడ జీవితం అరిటాకు అయిపోయిందండి. ఈ సామెతలన్నీ ఎందుకు వచ్చినాయో ఇప్పుడు అర్థం అవుతుంది. ఏమండి ఈవిడ ఎంత ఫైట్ చేద్దాం అనుకున్నా కూడా చేయలేని పరిస్థితి అండి. ఈ సెలబ్రిటీస్కి వచ్చిన చిక్ ఏంటంటేనండి, పొజిషన్ ఎక్స్పోజ్ అవ్వలేదు. ఏమండి ఎవరు ఏం చేసినా ఆడది, ఒక పీక పిసుకు చంపేస్తే అవుట్, అంతే ధైర్యం చేయలేరు. తర్వాత శ్రీదేవికి అస్సలు వెనక ముందు కూడా ఎవరు లేకుండా పోయారు. అంటే సిస్టర్ ఉన్నారు. సిస్టర్ అంటే ఆవిడ వెళ్ళిపోయారు. అంటే బోనీ కపూర్ని చేసుకోవటం వల్ల వాళ్ళు విడిపోయారండి. అదేలే.
అందుకనే ఆస్తి కోసం ఆవిడ ఫైట్ చేసింది. బోని కపూర్ని చేసుకోవడం ఎవరికి ఇష్టం లేదు సార్. తర్వాత భార్య చనిపోయిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు సార్, ఏ ఆడదైనా సరే, వీడే కాదు వీళ్ళే కాదు. భార్య చనిపోతే పాపం అని పెళ్లి చేసుకుంటే దానికి అర్థం ఉంది, ఒక పిల్లల్ని పెంచడం అన్న. కానీ వీళ్ళ జాడ్యం ఏమిటోనండి, పెళ్ళైన మగాడిని పిల్లలున్న మగాడిని పెళ్లి చేసుకుని చాలామంది జీవితాలు ఇలా నాశనం అయిపోయినాయండి. తెలిసి గోతులో పట్టడం అంటే ఇదేనండి. తెలిసి గోతులో పట్టడమే. ఇటు జయప్రద కానివ్వండి, జయప్రద అదే చేసింది, ఈవిడ కానివ్వండి. అసలు పెళ్లి చేసుకోకపోతే నీకేం నష్టం ఏంటంటున్నా అసలు. అంటే ఒక తోడు కోసం. తోడే ఉందండి, తోడు. ఇప్పుడు తోడంటే నువ్వంటే ఎగబడేవాళ్ళు చాలామంది వస్తారు కదా సార్. అలాంటి మంచి కుర్రాడిని ఒక పేదవాడిని చేసుకోవచ్చు కదా, వాడికి లైఫ్ ఇవ్వచ్చు కదా. చాలా మంది ఏంటండి ఆవిడ వాళ్ళని ఆరాధించే వాళ్ళు ఉంటారు కదా, ఆ దాంట్లో సెలెక్ట్ చేసుకో, ఇంటర్వ్యూ పెట్టు కావాలంటే. నేను అనేదండి, పెళ్ళి ఏ ఉద్దేశంతో నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసుకోలేంత ఆలోచనాపరురాలు కాంతి కాదుగా శ్రీదేవి. తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ వాళ్ళ నటన కూడా అనుకోవచ్చు, వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు లోపల ఇంటర్నల్ ఏముంటాయి ఎవరు కనిపెట్టలేరు కదా. అంటే బయటకు వచ్చే వరకు కూడా ఎవరు తెలియదు. ఏమండి, ఒక పెళ్ళయి ఇద్దరు ఒక కొడుకు కూతురున్నాడు, బోని కపూర్ లాంటోడు తల్లికి 10 లక్షలు రెమ్యూనరేషన్ అడిగితే 11 లక్షలు ఇస్తే నువ్వు పొంగిపోతే దానికి అర్థం ఏంటండి అసలు? అంటే అభిమానం అనే యాంగిల్ ఒకటి యాడ్ అవుద్ది అక్కడ కూడా. జనరల్గా అభిమానంతో ఇచ్చాడు అనుకో యాంగిల్ కూడా. అభిమానం ఇస్తే కాదండి, క్రియేట్ అవుతుంది. ఆవిడ అందం మీద ఇష్టంతో ఇచ్చాడు, అది అలా ఎందుకు అనుకోకూడదు? అదే రెండు విధాలుగా ఆలోచించాలి కదా మీరు. ఎగ్జాక్ట్లీ. ఏమండి, హీఈస్ ఏ బిజినెస్ మ్యాన్. ఏమండి, బిజినెస్ మ్యాన్. ఇంకొక ఆవిడకి శ్రీదేవి తప్ప నేను వేరే వాళ్ళతో సినిమా తీయను ఎందుకు అన్నాడు? ఇంకొకళ్ళు హీరోయిన్కి 10 లక్షలు పెడితే ఇంకొకళ్ళు హీరోయిన్ వస్తుంది కదా, చేయలేదే. కానీ మిడిల్లో ఇదైపోయిందండి శ్రీదేవి గారి లైఫ్. నిజంగా ఆవిడ లైఫ్ టైం ఉండాల్సిన లైఫ్ టైం సిన్స్ అంటే మన తెలుగు వాళ్ళు ఎవరికి ఎఫెక్ట్ కాలేదు కానీ తెలుగు వాళ్ళతోటి రజనీకాంత్, కమల్ హాసన్, ఏమండి, తర్వాత మిథున్ చక్రవర్తి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు బోని కపూర్తో సెటిల్ అయ్యింది. హీరోలు ఎవరు కూడా పడలేదండి, హీరోలకు తెలుసు. ఎందుకంటే హీరోలకు వాళ్ళు ఎప్పుడు కూడా హీరోయిన్లు వెంటాల ఎప్పుడు కూడా ఎక్కువ మంది పడలేదు. చూసుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్సే చూసుకున్నారు వాళ్ళ పెళ్ళిళ్ళకి. ఎప్పుడు కూడా ఎవరో 2-3 తప్ప హీరోయిన్స్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో ఇది అవ్వలేదండి. అంచేత శ్రీదేవి గారు అంటే ఒక విధంగానండి, శ్రీదేవి గారికి ఆలోచన అమ్మండి. ఆవిడ మొత్తం ఆలోచన అంతా, బ్రెయిన్ అంతా అమ్మకి ఇచ్చేసింది. ఆవిడ ఏం చెప్తే అదే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసండి, అమ్మ నా కోసం ఇంత కష్టపడిపోతుంది, తన జీవితాన్ని పణంగా పెట్టేసిందని ఆవిడ ఆలోచించుంటుంది తల్లి. అక్కడ కాకుండా ఇక్కడ గనక చనిపోయినట్టయితే కేసు క్లోజ్ అయ్యేది కాదండి. క్లోజ్ అయ్యేది కాదు. ఇక్కడైతే అక్కడ ఏంటంటే మ్యానిపులేటెడ్ అండి. అదే చెప్తుంది ఆవిడ. అక్కడైతే రికార్డ్స్ పట్టుకుందంటండి ఆవిడ. ఇక్కడైతే అసాధ్యం అయ్యేది కాదు. సెంట్రల్ ఇక్కడ హాస్పిటల్లో రికార్డ్స్ అన్నీ ఉంటాయి, హాస్పిటల్ రికార్డు, దుబాయ్లో చనిపోయిన వాళ్ళ రికార్డులు ఆవిడ పట్టుకుందంట. అది అలాగా. అవును, మీరు ఈ పాయింట్లన్నీ అనుమానమే కదండి. ఆ టబ్బు 5 ఫీట్ ఉంటే మరి 5 ఫీట్ కాదు, 5-6. ఏమంటే అంత కొట్టు కనీసం ఈ ఊపిరి సలపినప్పుడైనా కొంచెం కదలకి వస్తుంది కదా. ఆ పడిపోయినప్పుడన్నా పోనీ ఓకే, దెబ్బ తగులుతుంది, ఇది ఉంటుంది కదా, ఏమీ లేదు. ఇవన్నీ అనుమానాలు ఉన్నాయండి. ఆవిడే ఏమైతే ఏది ఎవ్వరూ నోరెత్తట్లేదు, మాకెందుకులే అనుకున్నారు. ఎందుకంటేనండి అన్ని చోట్ల మేనేజబుల్ థింగ్స్ అక్కడ అన్నీ మేనేజ్ చేశారు. అంచేత వీళ్ళు నోరెత్తలేరు, వీళ్ళకి ఇంకో ఆధారం లేదు. ఆడపిల్లలకు కూడా ఒకవేళ తెలిసినా, తప్పు జరిగిందని తెలిసినా కూడా వీళ్ళేం చేయలేరండి. కూతుళ్ళు రైట్. ఇది వాళ్ళకి సెక్యూరిటీ ఏది? ఎవరు ఇప్పుడు నీకు నీ తోడు పంచుకోమంటే వస్తారు కానండి, ప్రాబ్లంను పంచుకోమంటే ఎవరో రారు. నువ్వు ఎంత సెలబ్రిటీ అయినా ఈ కేసులు పంచుకోమంటే వస్తారా? అలాగా శ్రీదేవి గారి జీవితం, అందమైన జీవితం అలా శిథిలమైపోయింది. కానీ ఒకటండి నిజమే, ఈ సాడ్ మట్టికి నిజంగా ఆవిడ ఇంకా ఉండాల్సిన ఆవిడ. ఏమండి, ఆవిడకి ఏ అనారోగ్యం లేదు సార్. లేదు. అదే నంబర్ 1. అది ఏమండి, అందం బాడీ మెయింటైన్ చేయటంలో నంబర్ 1 అండి ఆవిడ. డైట్ కానీ ఎక్కువ దేనికోసం ఇది అవ్వలేదండి ఆవిడ.
తిండి కోసం కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసేవాడు. అంటే ఆఫ్ కోర్స్ సినిమా ఆర్టిస్టులు అందరూ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారులేండి. రైట్. పైగా ఆవిడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది బాలీవుడ్కి వెళ్ళాక. ఎంచేదంటే కాంపిటీషన్ ఎక్కువ కదా బాలీవుడ్లో, అందగత్తెలు ఎక్కువ కదండి. అందుకని వాళ్ళందరికంటే తనే బాగుండాలి. ఒకప్పుడు చెప్పానుగా మీకు, కూతురుతో కూడా పోటీ పడిందట. కూతురు నాకంటే అందగత్తె కదా అవుతుందా, నేను ఇంకా అందంగా ఉండాలని చెప్పేసి. ఇప్పుడు తర్వాత వీళ్ళందరూ కూతుళ్ళు ఈవిడ కలిపి, ఈయన బోని కపూర్ గారు కలిపి వాళ్ళని తీసుకెళ్ళి రామేశ్వరంలో అస్థికలు కల్పించారు, నిమజ్జనం చేశారు. ఇంకేం వస్తుంది, ఇంకా అయిపోయింది. దాంతోపాటు అన్ని నిమజ్జనం అయిపోయినాయి. అంటే యాక్చువల్గా కాశీ అంటారే, రామేశ్వరం ఎందుకు వచ్చారు? రామేశ్వరం వెళ్ళారు మరి. ఓకే. రామేశ్వరం సముద్రంలో, కాశీ కాదు. అదేలే. ఒక వర్షన్ ఏం చెప్పారంటే శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఆత్మహత్య ఎలా చేసుకుంటుంది? ఆత్మహత్య ఎప్పుడు చేసుకోవాలి? బోని కపూర్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు చేసుకోవాలి కదా. చేసుకోలేదు. 2 రోజులు అలాగే ఉంది ఆవిడ. 2 రోజులు ఆవిడని చూశారు. 2వ రోజున ఒక రోజు మాత్రం పడిపోయిందని చెప్పాడు సర్వరు. అంతేగాని 2 రోజులు బాగానే ఉంది. ఇక్కడి నుంచి హోటల్కి మారింది. ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడే చేసుకోకలేదు, బాంబేలో చేసుకోవచ్చుగా, దుబాయ్లో వచ్చి చేసుకోకర్లే. అసలు ఇదంతా కాదండి, ఈ బోని కపూర్ గారు వెర్షన్ ఏంటి అసలు? అదే ఆవిడకి ఎక్కువ నీరసం అండి. ఉప్పు తినేది కాదు, ఉప్పు మానేసింది. బ్యూటీ కాన్షియస్నెస్ ఎక్కువైపోయి ఆవిడ ఫుడ్ తినటం మానేసింది. జ్యూసుల మీద బతికేసి న్యూట్రిషన్ చాలక ఎప్పుడు పడితే అప్పుడు అలా తలదిరిగి పడిపోయేదంట. అది ఆయన వర్షన్. ఓకే. కెమికల్స్ వాడింది ఎక్కువ. కెమికల్స్ అందం పెరగడం కోసం కెమికల్స్ ఎక్కువ వాడి ఆ ఎఫెక్ట్ తోటి చనిపోయింది ఆవిడ అని చెప్పాడు. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడ చనిపోయిన తర్వాత ఇంకో రూమర్ వచ్చింది. అంధేరిలో 4 ఫ్లాట్లు ఉన్నాయటండి శ్రీదేవికి. అంధేరిలో 4 ఫ్లాట్లు ఉంటే కూతుర్లకు కూడా తెలియకుండా అమ్మేశాడంట. అది కూడా వచ్చింది రూమరు. అంటే దాంట్లో ఇంకోటి ఉంది, అది బోని కపూరే కావచ్చు, బోని కపూరే కొని ఉండొచ్చు కదా అని ఇంకొకళ్ళు అన్నారంట. ఓకే. అదే ఆయన పేరు మీద ఉంటే ఆయన అమ్ముకోవచ్చు. అంతేగా. అంచేత అలాగా ఈ ఆస్తులు అమ్ముతుంటే కూతుళ్ళు కూడా గొడవ పడ్డారని ఇంకో వర్షన్ విన్నాను నేను. ఓకే. ఆ తర్వాత ఓకే. ఏమండి, ఇలాగా మొత్తం మీద శ్రీదేవి మరణం మాత్రం ఒక ప్రశ్నార్థకం అయిందండి అందరికి. ఆవిడ చనిపోవాల్సిన మనిషి కాదు ఆ వయసులో కానీ, ఆ ఇదిలో కానీ, అక్కడ వాతావరణం కానీ. 2 రోజులు బయటికి రాకపోవటం అనేది కూడా ఒక విషయంగా పేర్కొన్నారు. ఆవిడ ఏ పర్పస్ కోసం అయితే ఉన్నదో. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా లేవదీశారు. అసలు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, పర్చేజ్ చేసుకుని తను వెళ్ళలేదా శ్రీదేవి? ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడూను. తనే వచ్చేసేదిగా బాంబే. బోని కపూర్ మళ్ళీ రావాలా? బోని కపూర్ ఎందుకు వచ్చాడు మళ్ళీ? ఓకే. ఇదొక క్వశ్చను. ఇప్పుడు శ్రీదేవి కెన్ కమ్ అండ్ గో. ఆవిడ ఎన్ని ప్రయాణాలు చేసి ఉంటుంది ఆవిడ? దుబాయ్ ఎన్నిసార్లు వెళ్ళి ఉంటుంది, అమెరికా వెళ్ళి ఉంటుంది, ఫారిన్ ఎన్నిసార్లు వెళ్ళి ఉంటుంది ఆవిడ వచ్చేసేయచ్చు కదా. అంతేగా మరి. బోని కపూర్ నీడ్ నాట్ కమ్. ఇక్కడ నాకు డౌట్ అండి, ఇప్పుడు ఈ స్లో పాయిజన్ అంటున్నారు కదా, అన్ని రోజులు పనిచేస్తుందండి అది అని ప్లాన్ చేశారంటున్నారు. 5 డేస్గా పని చేసేది ఉంటుందా బాడీలో? అది ఎట్లా ఉంటుందట? అవునా? ఎట్లా ఉంటాయా? అలా ఉండదు. స్లోగా ఆర్గన్స్ ఫెయిల్యూర్కి ఇచ్చారటండి. అది ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయిన తర్వాత చచ్చిపోతారట. ఓకే. అలాంటివి ఉంటాయి విషయం ఉంటుందట. మరి మాకు తెలియదు. ఓకే. మనకేం తెలుసు? అదేలే. ఇప్పుడు ఆవిడ ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో మనం తప్పని చెప్పలేంగా. పైగా ఒక లాయర్ కూడా కేసు చేసింది దీప్తి మీద. నువ్వు ఇలా చేస్తావు, ఇలా చెప్తావు, అలా చెప్తావు అని. నన్ను అరెస్ట్ చేయండి, అయినా కూడా నా స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పింది ఆవిడ. మరి దాన్ని ఎలా కాదంటారు మీరు? అదేలే. మాముష్ పాయిజన్ అనేదంటది ఆవిడ. దాని పేరు స్లో పాయిజన్. 5 డేస్ ముందే, అంటే దుబాయ్కి వెళ్ళే ముందు 3 రోజుల ముందు అది ఇస్తే, దుబాయ్ వెళ్ళిన తర్వాత 5వ రోజున చనిపోయేటట్టు వేశారట, ప్లాన్ చేశారట. ఆ క్యాల్కులేషన్. ఓకే. ఒకవేళ ఆవిడ సంపాదించిన రిపోర్టుల్లో, హాస్పిటల్ రిపోర్టుల్లో ఏమన్నా చూసిందేమో ఆవిడ, దాన్ని మాయ చేశారేమో. ఎవరు చెప్పగలరు? అంతేలే. ఇప్పుడు ఆవిడకి ఎలా తెలుస్తుంది? జర్నలిస్ట్కి రిపోర్ట్లు చూస్తేనే కదా తెలిసేది. అంతే కదా. అంటే రిపోర్ట్లో తెలిసింది దాన్ని ఫేక్ రిపోర్ట్ ఇచ్చేటట్టు చేసుకున్నారు అనమాట వీళ్ళు. ఓకే. తర్వాత శ్రీదేవి గారికి అండి చిన్నప్పటి నుంచి బాలనటి నుంచి అవార్డుల పరంపర. అసలు అవార్డులు కుప్పలుగా వచ్చేసినాయి ఆవిడకి.
తమిళనాడు, ఇటు కేరళ, మలయాళంలో కూడా, కర్ణాటక, తెలుగు. హీరోయిన్ అయిన తర్వాత క్షణక్షణం నంది అవార్డు వచ్చింది ఆవిడకి. ఏమండి, తర్వాత మూండ్రాం పిరే అని తమిళ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది ఆవిడకి. చిన్నపిల్లగా యాక్ట్ చేసింది అమాయకంగా. వసంత కోకిల. ఓకే. తెలుగులో వసంత కోకిల. ఏమండి, దానికి అవార్డులు వచ్చినాయి. తర్వాత 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చిందండి. ఓకే. తర్వాత ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫిల్మ్ఫేర్ వాళ్ళే ఇచ్చారు. తర్వాత 2013లో పద్మశ్రీ వచ్చిందండి. ఇంకా ఇవి గాక స్టేట్స్ అన్నీ కలిపి మొత్తం పెద్ద హీరోయిన్ గాను చైల్డ్ ఆర్టిస్ట్ అన్నీ కలిపి 4 స్టేట్లు కలిపి 30 అవార్డులు వచ్చినాయండి. ఏమైనా కావచ్చు, అన్నీ కావచ్చు. ఏమంటే మనం తెలుగు కాబట్టి శరణ్ చెప్పుకున్నాం, తమిళ్ కాబట్టి మూండ్రాం పిరే అది చెప్పుకున్నాం, వసంత కోకిల చెప్పుకున్నాం. తర్వాత 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 30 ఆల్ స్టేట్ అవార్డ్స్. ఇవి కాక నువ్వు దేవతవా అని ఒక పేరు మీద ఒక అవార్డు ఇచ్చారు. దియా అది వెలుగు, చిత్ర పరిశ్రమకు వెలుగు అనే అవార్డు పేరుతో ఒక అవార్డు ఇచ్చారు ఆవిడ. దియా ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఏమండి, అలాగా చాలా అవార్డులు వచ్చినాయండి. ఇక ప్రైవేట్ అయితే చెప్పలేని. ఏమండి, ఇలాగా శ్రీదేవి నటన గురించి చిన్న తప్పుని 4 ఏళ్ల నుంచి ఒక వరంలాగా నటించి మన పైగా చిన్నప్పుడు వేసింది కుమారస్వామి వేషాలు, మురుగన్ వేషాలు, పవిత్రమైన వేషాలు వేసి పవిత్రంగానే ఉండి, కానీ ఆవిడ జీవితం మాత్రం పవిత్రం కాకుండా పోయింది. శ్రీదేవి గారు చిరస్మరణీయురాలు నిజంగా చెప్పాలంటే, ఆర్టిస్ట్గా కానివ్వండి. ఒక తర్వాత అంటే డైరెక్టర్ ఇంత చెప్తే ఇంత చేసేదండి ఆవిడ. వసంత కోకిల మూండ్రాం పీరియడ్లో అంతా ఆవిడ ఓన్ తెలుసండి మీకు కదా. నేను సినిమా పోటీ కనిపిస్తుంది, ఎందుకంటే కమల్ హాసన్తో పోటీ పడింది. అంతే కదా, ఇద్దరు. అంటే ఆవిడ ఎలా చేస్తా అని చెప్పి కమల్ హాసన్ భయపడేవాడు అంట. ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తుందో అది భయపడేవాడు అంట ఆవిడ. నేను చూశాను అది. మేము ఇంత చెప్తే మేము ఇలాగ సీన్ చెప్తాను, నేను సీన్ చెప్పింది అనుకోండి, అది ఆవిడ ఇంత యాడ్ చేసి చెప్పేదండి, చేసేదండి. ఏ సినిమా అండి మీరు వర్క్ చేసింది? నేను బొబ్బిలిపులి. సూపర్. అయ్యో, ఇది 1వ నంబరు బస్సు ఆ పాట. మేమిద్దరం ఒకరిని చెప్పాలంటే ఇది చెప్తే ఆర్టిఫిషియల్గా ఉంటుందేమో కానండి, మేము వెనకాల తోక అంటించేది నాకు, నేను అంటించేవాడిని. ఏది ఇలాగా కాగితంతో, పేపర్ కాగితం. మేము చాలా సరదాగా ఉండేవాళ్ళం. అందుకని ఆవిడ గురించి నేను అందుకనే ఎమోషన్ అవుతాను. నిజం చెప్పాలండి, లేదు నిజంగానే చాలా మంచి పిల్లండి ఆవిడ లైఫ్ లో. నిజంగానే అంత అంటే ఒక అందం వెనక ఎంత విషాదం ఉందనేది. విషాదం కాదా, విషాదం చేశారు, అది నా బాధ. విషాదం చేశారండి అందరూ కలిసి. అంటే కర్ణుడు ఉలిగిన 6 చేత, నీ చేత నా చేత వరమరుగిన కుంతి చేత అన్న చూసారా, అలాగా శ్రీదేవి జీవితం కూడా అలాగా కొంతమంది చేత ఇదైపోయిందండి. అంచేత దానికంటే దారుణమైన ఇది ఇంకోటి లేదంటే, అంటే వాళ్ళ ఏదో మనం ఆకాశంలో ఊహించుకుంటాం మనం, కానీ వాళ్ళ నిజ జీవితంలోకి వచ్చేటప్పటికండి ఇలాంటి కష్టాలు ఉంటాయి. వాళ్ళ బాధలను మనం అంటే వాళ్ళు బయటికి ఏడవటానికి కూడా ఒక అవకాశం లేదు. కరెక్ట్, నిజమే కదా. వాళ్ళు ఎంత బాధ అనిపించుంటుందండి శ్రీదేవి. ఒక్కసారి ఊహించుకోండి. ఒకసారి మిథున్ చక్రవర్తి మనం రహస్యంగా కాపురం చేసుకుందాం అన్నాడు, నేను పెళ్లి అనౌన్స్ చేయను అన్నాడు. ఇతనేమన్నాడో తెలుసండి, విడాకుల గురించి నువ్వు విడాకులు ఇస్తాన్నావు కదా అని కోపంతో. అంటే ఏమన్నాడు తెలుసా, నాకు వారసుడు లేడు కదా, నువ్వెవరో ఆడపిల్లని ఇచ్చావు, నువ్వు నాకు వారసుడు అక్కడ ఉన్నాడు అర్జున్ కపూర్, నేను విడాకులు ఎలా ఇస్తాను మా ఆవిడకి అన్నాడు బోని కపూర్. ఇవన్నీ దాచుకుంది ఆవిడ, బయటికి చెప్పడానికి లేదు. ఏం చేద్దంటే కోరి చేసుకుంది కదా. ఇప్పుడు ఇవన్నీ ఇక ఎవరికి చెప్పుకోవడానికి లేదు, ఎవరికి ఇచ్చేయడానికి లేదు. ఆయన ఏం చెప్తే అది చేయాల్సి వచ్చింది. అని చేతంటే ఒక ఇదైపోయింది శ్రీదేవి జీవితం.